మేము మ్యాన్స్లిక్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫేస్ చేసిన ద బిగ్గెస్ట్ థింగ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అండ్ ప్రింటింగ్ గురించి నేర్చుకోవడం. ఈ వీడియోలో నేను ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రింటింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ఫ్యాబ్రిక్స్. టీషర్ట్స్లో మీరు ఎక్కువ చూసే ఫ్యాబ్రిక్స్ 100% ప్యూర్ కాటన్ ఉంటాయి. అలాగే కాటన్లో కూడా మిక్సింగ్ ఉంటుంది. పాలిస్టర్, కాటన్ ప్లస్ లైక్రా ఇలాంటివి కాటన్తో మిక్స్ చేసి న్యూ ఫ్యాబ్రిక్ని తయారు చేస్తారు. కాటన్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్రెంచ్ టెర్రీ కాటన్ అండ్ జెర్సీ కాటన్. జెర్సీ కాటన్తో పోలిస్తే ఫ్రెంచ్ టెర్రీ కాటన్ చాలా స్మూత్గా అండ్ ప్రీమియం టెక్స్చర్తో ఉంటుంది. ఇది లూప్నెట్గా ఉంటుంది, సో స్వెట్ని బ్లాక్ చేయదు, సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ మీరు టీషర్ట్ని హోల్సేల్ బై చేసేటప్పుడు బయో వాష్లా కాదా అని అడగండి. బయో వాష్ అంటే అది ముందు మెషినరీ వాష్ చేసింటారు. అలా చేస్తే కలర్ ఎక్కువ కాలం ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ డ్యూరబుల్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని జిఎస్ఎంతో మెజర్ చేస్తారు. జిఎస్ఎం అంటే ఏంటంటే గ్రామ్స్ పర్ మీటర్. జిఎస్ఎంని ఎలా మెజర్ చేస్తారంటే ఒక ఫ్యాబ్రిక్ని 10 సెంటీమీటర్స్ రౌండ్గా కట్ చేసి వెయిటింగ్ స్కేల్ మీద మెజర్ చేస్తారు. ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ ఉంది. చాలా మంది ఎక్కువ జిఎస్ఎం ఉంటే అది హై క్వాలిటీ అనుకుంటారు, బట్ అది నిజం కాదు. ఎక్కువ జిఎస్ఎం ఉంటే అది మందంగా ఉందని అర్థం. సపోజ్ 240 జిఎస్ఎం ఒక టీషర్ట్ చాలా మందంగా ఉంటాయి, బట్ కొన్ని స్వెట్ అబ్జర్వ్ చేస్తే కంఫర్ట్గా ఉంటాయి, బట్ కొన్ని స్వెట్ అబ్జర్వ్ చేయవు, చాలా అన్కంఫర్ట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యాన్స్లిక్ టీషర్ట్స్ 240 జిఎస్ఎం ఫ్రెంచ్ టెర్రీ కాటన్తో స్మూత్గా అండ్ ప్రీమియం టెక్స్చర్తో చాలా కంఫర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ప్రింట్స్. ప్రింట్స్లో చాలా టైప్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. డిటిఎఫ్ అండ్ డిటిజీ. డిటిఎఫ్ అండ్ డిటిజీ ఆర్ బేసిక్ ప్రింటింగ్ టైప్స్. డిటిఎఫ్ అంటే డైరెక్ట్ టు ఫిలిం. ఇందులో ఫస్ట్ ప్రింట్ ఫిలింకి వేస్తారు, తర్వాత హీట్ ప్రెస్ యూజ్ చేసి టీషర్ట్ పైన వేస్తారు. అండ్ డిటిజీ డైరెక్ట్ టు గార్మెంట్. ఇందులో ఫిలిం యూజ్ చేయకుండా డైరెక్ట్ టీషర్ట్ పైన డిజైన్ చేస్తారు. డిటిఎఫ్ అండ్ డిటిజీ ఎక్కువ ప్రింట్ ఆన్ డిమాండ్ లో యూజ్ చేస్తారు. ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే మీకు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ చేసి ఇస్తారు. స్క్రీన్ ప్రింటింగ్ ఇది ఎక్కువ బల్క్ ఆర్డర్స్ కి యూజ్ చేస్తారు. వాటర్ బేస్డ్ ఇంక్ ని డిజైన్ ఫ్రేమ్ లో పెట్టి టీషర్ట్ పైన ప్రింట్ చేస్తారు. రిఫ్లెక్టివ్ ప్రింట్స్ ఇవి కూడా వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్రింట్సే. వీటిలో స్పెషల్ ఏంటంటే మనం లైట్ వేసినప్పుడు అవి బ్రైట్ గా కనిపిస్తాయి. మీరు ఈ ప్రింట్స్ ఎక్కువగా క్లబ్స్ లో లేదా కన్సర్ట్స్ లో చూస్తుంటారు. పఫ్ ప్రింట్స్ ఇవి ఒకే ఇంక్ తో యూజ్ చేస్తారు. హీట్ చేసినప్పుడు అవి పఫ్ అవుతాయి. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ. ఇది చాలా కాస్ట్లీ. దీని ప్రైస్ స్క్వేర్ పర్ ఇంచ్ లో మెజర్ చేస్తారు. ఇప్పుడు మీరు క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ వీడియో యూస్ఫుల్ అయిందో లేదో కమెంట్ లో చెప్పండి. అండ్ మీరు క్లాతింగ్ బ్రాండ్ నేమ్స్ కూడా కమెంట్ లో పెట్టండి, నేను చూస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.